హే లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇది కొంచెం వింతైన ఫ్యాక్ట్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో జాగ్రత్తగా చూడండి. మీకు తెలుసా, మన హ్యూమన్ కడుపు అనేది ఒక రేజర్ బ్లేడ్ని కూడా కలిగించగలదు. ఎస్, ఇది భయంకరంగా అనిపించవచ్చు, కానీ మానవ కడుపు అనేది ఒక రేజర్ బ్లేడ్ను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనేది సైన్స్లోని అత్యంత అద్భుతమైన వాస్తవాలలో మరొకటి. దాదాపుగా మీకు తెలిసినట్టు pH స్కేల్ వచ్చేసి 1 నుంచి 14 మధ్యలో ఉంటుంది. 1 to 14 మధ్యలో ఉంటుంది. అండ్ మన స్టమక్ యొక్క pH స్కేల్ వచ్చేసి 1 to 3 మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక బ్లేడ్ అనేది మనిషి కడుపులోకి వెళ్ళినప్పుడు ఇది కొన్ని గంటల్లోనే కరిగించేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ ఇది మన డైలీ లైఫ్కి కూడా చాలా ఉపయోగపడే ఫ్యాక్ట్. మనం సాధారణంగా పడుకున్నప్పుడు మన ఫోన్ని అలా పక్కన పెట్టేసి పడుకుంటాము, కానీ మార్నింగ్ లేచి చూసేసరికి ఫోన్ బ్యాటరీ కొంచెం తగ్గి ఉంటుంది. కానీ మీకు తెలుసా, మనం ఫోన్ని రివర్స్లో పెట్టేసి, అంటే స్క్రీన్ని కింది వైపు పడుకోబెట్టినప్పుడు మన యొక్క ఫోన్ బ్యాటరీ అనేది కొంచెం తక్కువగా బ్యాటరీని డ్రైన్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, మనం సాయంత్రం కంటే ఉదయం పొడవుగా కనిపిస్తాము. రోజంతా గురుత్వాకర్షణ మన వెన్నెముక్కలోని మృదులా స్థితిని అణిచివేస్తుంది. దీని వలన మనం కొంత ఎత్తును కోల్పోతాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన వెన్నెముక్క కుళ్ళిపోతుంది, తద్వారా కోల్పోయిన ఎత్తును తిరిగి పొందగలుగుతాము. దీని అర్థం, మీరు మెలుకున్నప్పుడు మీరు మునుపటి రాత్రి కంటే అర అంగుళం వరకు పొడవుగా ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది చాలా డేంజరస్ ఫ్యాక్ట్ అండ్ చాలా మందికి తెలియని విషయం. మన స్మార్ట్ ఫోన్ అనేది ఒక టాయిలెట్ సీట్ కంటే మురికిగా ఉంటుంది. సగటు స్మార్ట్ ఫోన్ టాయిలెట్ సీట్ కంటే 10 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియాను మోసుకెళ్లగలదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే మనం మన ఫోన్లను నిరంతరం తాకడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి తదుపరిసారి మీరు మీ ఫోన్ని పట్టుకున్నప్పుడు దాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక బల్బుకు శక్తినిచ్చేంత విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. మీ మెదడు ఒక అద్భుతమైన పవర్ హౌస్. మేల్కొని ఉన్నప్పుడు సగటు మానవ మెదడు 12 నుంచి 25 వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న LED బల్బుకు శక్తినిస్తుంది. ఈ శక్తి ప్రతిరోజు మన మనస్సులోని సంభవించే లెక్కలేనన్ని ఆలోచనలు, జ్ఞాపకాలు మరియు ప్రక్రియను ఇంధనంగా సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు నేను చెప్పబోయే తినే పదార్థం గురించి చాలామంది డైలీ లైఫ్లో తింటూనే ఉంటారు. స్లైస్ బ్రెడ్ను మొదటగా యంత్రం ద్వారా తయారు చేసి 1920లో మిసెస్సోరీలోని చిల్లికోత్ బేకింగ్ కంపెనీ వాళ్ళు విక్రయించింది. అంటే స్లైస్ బ్రెడ్ అనేది 1920లో కనుగొనబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీలో చాలామంది మన హ్యూమన్ బాడీలో అత్యంత బలమైన బోన్ వచ్చేసి నాలుక అని అనుకుంటారు. కానీ కాదు. నాలుక శరీరంలోని అత్యంత బలమైన కండరం కాదు. నాలుక కూడా ఒక కండరం మరియు ఇది చాలా సరళమైన మాతృకను సృష్టించడం ద్వారా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కనీసం 8 వేరువేరు కండరాలను కలిగి ఉంటుంది. శరీరంలోని బలమైన కండరం వచ్చేసి మాసెటర్. ఇది దవడను పైకెత్తడానికి బాధ్యత వహిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది చాలామంది ఇంట్లో కుక్కలను పెంచుకునే వారికి ఉపయోగపడుతున్న ఫ్యాక్ట్. చాక్లెట్ అనేది కుక్కలను చంపగలదు, ఎందుకంటే ఇందులో థయోబ్రోమిన్ ఉంటుంది. ఇది వారి గుండె మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. చాక్లెట్లో కుక్కలకు విషపూరితమైన థయోబ్రోమిన్ అనే పదార్థం ఉంటుంది. థయోబ్రోమిన్ను మానవులు చేయగలిగినంతగా విచ్ఛిన్నం చేయడం లేదా జీవక్రియ చేయడం కుక్కలకు సాధ్యం కాదు. థయోబ్రోమిన్ ప్రధానంగా కుక్క యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె మరియు మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. సో చాక్లెట్ అనేది కుక్కలకి చాలా డేంజర్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైనా గమనించారా, మన పిగ్స్ అనేటివి, పందులు అనేటివి సాధారణంగా పైకి ఆకాశంలోకి చూడలేవు. పందులు ఆకాశంలోకి చూడటం భౌతికంగా అసాధ్యం. పంది యొక్క మెడ, కండరాలు మరియు వెన్నెముక్క యొక్క శరీర నిర్మాణ శాస్త్రం వారి తల యొక్క కదలికను కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది మరియు వాటికి పైకి చూసేందుకు పరిమితం చేస్తుంది. దీంతో ఆకాశం వైపు నేరుగా చూడలేని పరిస్థితి నెలకొంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు తెలిసినంత వరకు సాధారణంగా అన్ని జీవులు వాటి యొక్క నాలుకతో టేస్ట్ చేస్తాయి. కానీ మీకు తెలుసా, బటర్ఫ్లైస్ అనేటివి తమ యొక్క పాదాలతో రుచి చూస్తాయి. మానవులకు ఇది కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ సీతాకోకచిలుకలు వాటి గంగోలి పురుగుల కోసం ఆహారాన్ని గుర్తించడంలో సహాయపడే సెన్సార్లను వాటి పాదాలకు కలిగి ఉన్నందున ఆహారాన్ని రుచి చూడటానికి వాటి పాదాలపై ఆధారపడతాయి. కాబట్టి సీతాకోకచిలుకలు అనేటివి రుచి చూడడానికి ప్రయత్నించడానికి ఒక్క ఆకుపై నిలబడతారు.
సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు ఫ్యాక్ట్స్. మీకు మా నాలెడ్జ్ వదనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.